నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు కార్మికుల కోసం పోరాడిన కార్మిక నాయకుడు ఇప్పుడు ప్రకృతి సేద్యం చేసే కర్షకుడయ్యాడు. నగర జీవితం వదులుకొని పల్లెటూరులో స్థిరపడి తమకున్న 800 గజాల స్థలంలో విభిన్న రకాల పంటలు పండిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కందాడి బాలరెడ్డి. కొద్దిపాటి ఖాళీ స్థలం ఉన్న అందులోనూ సమర్థవంతంగా పంటలు పండించి స్వయం ఉపాధి పొందవచ్చని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం పంటలు పండిస్తూ నిరంతరం ఆదాయం పొందుతున్న రైతు బాలరెడ్డి సాగు అనుభవాలను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో నివసిస్తున్న బాలరెడ్డి ఒకప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలో కార్మిక నాయకుడు, సామాజిక చైతన్యం పెంపొందించే సాహిత్యాన్ని అందించిన ప్రచురణకర్త కూడా. కానీ ఇప్పుడు మాత్రం ఓ కర్షకుడిగా మారారు. నగర జీవితంపై విసుకెత్తి ప్రశాంతంగా ప్రకృతి నడుమ గడుపుదామని కుటుంబ సమేతంగా పల్లెబాట పట్టారు. తమకున్న 800 గజాల స్థలంలో ప్రకృతి సేద్యం మొదలుపెట్టారు. విభిన్న రకాల పంటలు పండిస్తూ కొద్ది స్థలంలోనే ప్రకృతి వనాన్ని నిర్మించారు. కుటుంబ సభ్యులు తోడు రావటంతో సేద్యంలో విజయపదంలో ముందుకు సాగుతున్నారు బాలరెడ్డి. బొమ్మాయిపల్లి గ్రామానికి వచ్చి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది. నేను పనిచేసిన రంగం కార్మిక రంగం. అయితే నేను ప్రకృతిని ఆస్వాదించాలని, ప్రకృతిని ప్రేమించేవాడిగా నేను ఈ గ్రామాన్ని ఎన్నుకున్నాను. ఈ రోజుల్లో అందరూ గ్రామాల నుంచి పట్టణాలకు పోతుంటే నేను పట్టణం నుంచి గ్రామీణ ప్రాంతానికి వచ్చి ఈ ప్రకృతి కిచెన్ గార్డెన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ 500 గజాల్లో పట్టినే అన్ని రకాల పండ్లు, కూరగాయలు, అదే రకంగా వివిధ రకాలైనటువంటి మొక్కల్ని ప్రకృతి వ్యవసాయంతో చేసి మనం ఆరోగ్యకరమైనటువంటి కూరగాయల్ని, ఆరోగ్యకరమైనటువంటి పండ్లను తింటూనే పండ్లను ఇతరులకు కూడా మేము అమ్మడం మొదలుపెట్టాం. మేము ఈ 500 గజాల్లో పట్టినే మా కాన్సెప్ట్ ఏంటంటే చిన్న ప్లేస్లో కూడా మనం ఎలా సేద్యం చేయొచ్చు, ఎకరాలు ఉండనవసరం లేదు. మనం నివసిస్తున్న ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లలో కూడా ఇలాంటి సేద్యం చేసి మనము ఎంతో కొంత సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మేము ఈ తోటను డెవలప్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అరటి G9 రకం తాయి అరటి చిన్న సైజులో 3 ఫీట్ల ఎత్తులనే అది గెలలు వస్తాయి కాబట్టి తాయి, అదే రకంగా సీతాఫలం, బొప్పాయ, అదే రకంగా బేర్, దీంతోపాటు పనస, ఇట్లా రకరకాలైనటువంటి పండ్ల తోటను, అన్ని రకాలైనటువంటి పండ్లను మనం తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉన్న 500 గజాల లోపటినే మేము ఇది ప్లాన్ చేసుకొని ఇట్లా గత 5 సంవత్సరాల నుంచి మేము మొదలుపెట్టాం. నిజంగా నాకు అనుభవం ద్వారా వచ్చింది ఏంటంటే, నేను పనిచేసింది కార్మిక రంగం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో నేను ఇక్కడ సేద్యం చేస్తుంటే అందరూ ఒక రకంగా చూసేవాళ్ళు. అరే ఈయనకు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ చేస్తున్నాడు ఏంటి, ఆయనకి ఏమొస్తుంది, ఇవన్నీ వెకిలిగా కూడా చేసేవాళ్ళు. ఈరోజు అందరూ కూడా ఏంటంటే మా ప్రకృతి కిచెన్ గార్డెన్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఫలాలు అందిస్తుంది గార్డెన్, ఇవాళ బొప్పాయి వస్తుంది, ఇవాళ అరటి వస్తుంది, ఇవాళ బేర్ వస్తుంది, ఈరోజు వాటర్ యాపిల్ కూడా ఇక్కడ వస్తుంది. రకరకాలైనటువంటి పండ్లను తినడానికి అవకాశము మాకు కలిగింది. అదే రకంగా మేము వాడుతుందంతా కూడా ఎక్కడ కూడా మేము ఫెర్టిలైజర్స్ వాడలేదు. అంతా కూడా ఏంటంటే నేచురల్, అంటే పెండతోని, ఆవు మూత్రంతో తయారు చేసుకున్నటువంటి ఎరువుల్ని మాత్రమే మేము వాడుతున్నాము. మీరు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి మీకు ఎట్లా మీరు డెవలప్ చేసిరని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడనే ఈ బొమ్మాయిపల్లెకి 5 కిలోమీటర్ల దూరంలో
ఆమెయ కృషి వికాస్ కేంద్రం వాళ్ళు జిట్టా బాలరెడ్డి గారు ఉన్నారు. అక్కడి నుంచి మేము నేర్చుకొని ఇవాళ అంచెలంచెలుగా ఏంటంటే ఈ పెరటి తోటను మేము డెవలప్ చేశాం. ఇది డెవలప్మెంట్ చేయడంలో నాతో పాటు నా సహచరి కూడా దీనిలో భాగస్వామ్యం పంచుకుంది. బాలరెడ్డి సేద్యం చేస్తున్న స్థలం సున్నపు నేల. సాధారణంగా పంటలు పండించటానికి ఈ నేలలు అంత అనుకూలం కావు. వ్యవసాయం మొదలుపెట్టిన 2 సంవత్సరాల వరకు దిగుబడి రాలేదు. కానీ పట్టు వీడకుండా ప్రకృతి సేద్యపు విధానాలను అనుసరించి నేడు చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. కృషితో పాటు ప్రకృతి సహకరిస్తే సేద్యంలో అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు. నిజంగా ఈ నేల మొత్తము సున్నపు నేల. ఇది 2 సంవత్సరాలు ఎలాంటి మొక్కలు కూడా ఇందులో పెరగలేదు. కేవలము కొబ్బరి తప్పితే మిగతా పండ్లు ఏ రకం కూడా దీంట్లో మొలవలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి మేము చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఏ నేలలైనా కూడా మనం ఏ పంట పండుతుంది అన్న దాని మీద కొంచెం అమయ కృషి వికాస్ కేంద్రం నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్తోని ఈ నేలను ఏదైతే ఆర్గానిక్ ఎరువుల ద్వారా ఈ నేలను డెవలప్ చేసి ఇవాళ ఇట్లా చెట్లుగా పెరిగినాయంటే 2 సంవత్సరాలు మాత్రం ఏ మొక్క మొలవలేదు. అయినప్పటికీ కూడా మేము వెనకడగేయలేదు. ఏ పనైనా కూడా ఏంటంటే మనం విజయం సాధించాలంటే మన కృషి ఎంతైనా అవసరం ఉంటుంది. ఎలాంటి నేలల్లోనైనా కూడా మనం సేద్యం చేయొచ్చు అన్నది మేము ఇక్కడ నిరూపించాం. అందుగురించే మేము ఇందులో వాడిన అన్ని కూడా ఆర్గానిక్ ఎరువులు మాత్రమే, మేము సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఎరువులు మాత్రమే. ఇది గాక ఒకవేళ చీడు వచ్చినప్పుడు కింద నేలలో బాగలేనప్పుడు దీనికి మేము హోమియో మందుల్ని కూడా ప్రయోగం చేసి కొంతమేరకు మేము సక్సెస్ అయినాం. ఎందుకంటే చెట్టు ఎదగటానికి పెండ వేస్తాం, చెట్టు ఎదగటానికి గోకురామృతం వేస్తాం. కానీ దాని మీద పురుగు వచ్చినప్పుడు మనము దీన్ని ఎదుర్కోవడానికి ఏదైతే హోమియో మందులు ఉన్నాయో బావిస్టా, అదే రకంగా ఇంకా ఇతర హోమియో మందులను కూడా తీసుకొని దీని మీద స్ప్రే చేయడం వల్ల 1కి 2 సార్లు 2కు 3 సార్లు మేము స్ప్రే చేయడం వల్ల దీని రిజల్ట్ వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ మేము ఫలితాలను కూడా అనుభవిస్తున్నాము. మీరు చూస్తున్నటువంటి ఈ అరటి తోటలో సుమారుగా ఒక 7-8 గెలలు, ఒక్క గెలకు 12 నుంచి 16 వరకు డజన్ల అరటికాయ మనకు వస్తుంది. అది రకము G9 రకం అంటారు. అది చాలా బ్రహ్మాండమైన రుచిగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అది కాక తాయి అరటి ఉంటుంది, అది 3 అడుగుల ఎత్తులనే వస్తుంది. అది చాలా టేస్టీగా ఉంటుంది. అది ఆర్నమెంటు ట్రీ కూడా అవుతుంది, చూడ్డానికి అందంగా కూడా ఉంటుంది. అది మేము ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రిజల్ట్ మేము తీసుకొచ్చాం. ఇప్పటి వరకు పంటల సాగులో ఎలాంటి రసాయనాలను వినియోగించలేదు. సీజన్కు అనువుగా ప్రణాళికాబద్ధంగా మొక్కలను ఎంపిక చేసుకొని సాగు చేస్తున్నారు. సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులను పాటిస్తూ ఆశించిన దిగుబడులు సొంతం చేసుకుంటున్నారు. పొలాన్ని 2 భాగాలుగా విభజించి రైతు 500 గజాల్లో వివిధ పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇది దొండపాదండి. కేవలం 2 మొక్కలే పెట్టాము. ఒక 2 రోజులకు ఒకసారి కేజీ దొండ మనకు వస్తుంది. అదే రకంగా ఇది కేజీ బైగన్ అంటారు దీన్ని, అంటే వంకాయ ఒక్కొక్కటి కేజీ లాగా వస్తుంది. ఇవి ఒక 5-6 మొక్కలు మేము పెట్టుకున్నాము. ఇది ఒక్కొక్క వంకాయ కేజీ ఉంటుంది. అదే రకంగా ఇది జామ అండి, ఇది పింక్ జామ అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి దీనికి ఎన్ని పిందెలు వచ్చినాయో ఇంత చిన్నగా ఉన్నప్పుడే, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పింక్ కలర్లో ఇది ఉంటుంది. అదే రకంగా ఇది ఒక ఆర్నమెంట్ జామ అండి. ఇది ఒక వెరైటీ అయినటువంటి జామ. ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది జామ. నిజంగా మనం అందరం చూస్తాం జామని ఏంటంటే గ్రీన్గా ఉంటుంది, లోపల పింక్ వస్తుంది. ఈ జామనే పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇగో ఈ రకంగా ఈ కలర్లో ఉంటుంది. ఇది చాలా పెద్ద సైజ్ అవుతుంది. కోస్తే కూడా పర్పుల్ కలర్ జామనే ఇది మీకు వస్తుంది. అదే రకంగా ఇది G9 అరటి అండి. ఇది G9 అరటి. ఇది చాలా ఇంకా పెద్దగా అవుతుంది. సుమారుగా 12 నుంచి 15 డజన్లు వరకు ఇది అరటి గెల వస్తుంది. కాబట్టి
ఇది రేరు, మన దగ్గర మామూలుగా ఉంటాయి కానీ ఈ G9 అన్నది ఇది మేము ప్రకృతి మేము డెవలప్ చేసింది ఏంటంటే అమయ కృషి వికాస్ కేంద్రం నుంచి ఈ మొక్కను తీసుకొచ్చాం. అదే రకంగా ఇది కూడా సేమ్ G9. ఇది మామూలుగా ఎడారి ప్రాంతంలో పెరుగుతుంది. ఇది మన ఖజూరా, ఇది ఖజూరా మొక్క. అదే రకంగా ఇది మేము స్పెషల్గా ఏంటంటే చిక్కుడు పాదును ఇక్కడ మేము డెవలప్ చేశాము. ఈ చిక్కుడు, ఈ కాకరపాదు ఇదే సీజన్లో ఇప్పుడు నవంబరు, డిసెంబరు, జనవరి వరకు విపరీతమైనటువంటి కాపు వస్తుంది. ఇది మనము ఈ చిక్కుడు పాదు. అదేవిధంగా ఏంటంటే ఇది నిజంగా ఇది ఒక రేర్ మొక్క. ఇది తాయ్ అరటి అంటారు. ఇది 3 అడుగుల ఎత్తుల్లోనే దీనికి ఎలా వస్తుంది. ఇది సపోటా అండి, విపరీతమైనటువంటి కాపు వచ్చింది చూడండి. ఇది మేము పెట్టి 3 సంవత్సరాలు మాత్రమే అయింది. దీని చెట్టు నిండా కాపే ఉంది, పిందె వచ్చింది. ఇంకొక నెల రోజుల లోపల మొత్తం మీకు దీనికి సపోటా పెద్ద సంఖ్యలోనే దీనికి వస్తుంది. ఇవి చూడండి ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు అంతా నిండుగా కాపు వచ్చింది. ఇది పోతే ఏంటంటే ఇది సోరకాయ చెట్టు అండి, మనము తెలంగాణలో అయితే ఆనపకాయ అంటాము. ఇది మామూలుగా మార్కెట్లో దొరికేది ఏంటంటే చిలకపచ్చ కలర్లో చిన్నగా ఉంటాయి. ఇది దేశవాళీ, పూర్తిగా గ్రీన్గా ఉండి దాని తెల్ల మచ్చలు వస్తాయి. అందుగురించి ఏంటంటే దీని నుండి చాలా పంట వచ్చింది. మేము మళ్ళీ దీన్ని విత్తనాలు డెవలప్ చేయడానికి ఈ కాయను ఈ రకంగానే మేము వదిలేసేసాము. దీని నుంచి మళ్ళా రైతులకు విత్తనాలు ఇవ్వడము, దీన్ని మళ్ళీ ఇదే రకంగా పంటను పండించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పాదును ఇట్లే మేము కాపాడుకున్నాం. ఇక ఇతరం కోసం అది వదిలిపెట్టాం. ఇకపోతే ఏంటంటే ఇది బేర్ అండి, చూడండి ఎంత విపరీతమైనటువంటి కాపు వచ్చిందో ఈ బేరుకు. ఇది కాశ్మీరీ బేర్ అంటారు. నిజంగా ఆకుకో కాయ వచ్చింది. ఇప్పుడు ఈ సీజను డిసెంబర్ కల్లా ఈ కాయ పింక్ కలర్లో వస్తుంది. అంటే కాశ్మీరీ బేర్ అంటే ఆల్మోస్ట్ యాపిల్ కలర్లో వచ్చే ఈ బేరు చెట్టు నిండా పూర్తిగా ఎక్కడ కూడా ఏంటంటే గ్యాప్ లేకుండా ఈ కాశ్మీరీ బేరు వచ్చింది. అదే రకంగా ఇది పింక్ పనస అంటారండి. ఇది ఈ సంవత్సరం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ పనస పండ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్న పిందెలు కూడా మొదలైనవి. ఇవి పెద్దగా దాకా కూడా ఏంటంటే మనము చెప్పలేము. ఈ సంవత్సరమే మాకు పిందెలు కూడా ఈ పనస పిందెలు మొదలైనవి. అదే రకంగా తాయ్ అరటి అండి, థాయిలాండ్ రకం అరటి. ఇది 3 ఫీట్లు ఎత్తుల్నే మనకి అరటిగేలు వస్తుంది. ఈ పండు చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏ వర్షం వచ్చినా ఏ గాలి వచ్చినా చెట్లు పడే అవకాశం లేదు. దీంట్లో 3 ఫీట్లు ఎత్తే ఉంటుంది కాబట్టి ఇది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఇది సీతాఫలం, ఇది మహారాష్ట్రలో డెవలప్ చేశారు. అక్కడి నుంచి మేము ఒక 5 మొక్కలు తీసుకున్నాము. ఇది అక్టోబర్, నవంబర్ మాసంలో ఇది సీతాఫలం పెద్ద సైజులో వస్తుంది. అదే రకంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ మనము దానిమ్మ, ఒక కొత్త రకం జామ, అదే రకంగా ఇది స్టార్ ఫ్రూటు, నిమ్మ, బొప్పాయి అని పెట్టుకున్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో. అయితే మనం ఒక యాపిల్ మొక్కను కూడా ఇప్పుడు ఎక్స్పెరిమెంట్గా మనం ఇక్కడ పెట్టుకున్నాము. ఈ ప్రాంతంలో కూడా ఈ వాతావరణంలో యాపిల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యాపిల్ మొక్కను కూడా ఇక్కడ మోడల్గా మనం పెట్టుకున్నాము. అది ఈ వచ్చే సంవత్సరము ఈ ప్రాంతంలో కూడా అవి కూడా మొక్కలు డెవలప్ అయ్యి కాపుకొచ్చే అవకాశాలు ఉన్నాయండి. అదే రకంగా ఇంటికి సరిపడా కంది చెట్టు, మీరు చూడండి కంది చెట్టు మీరు వేరే ప్రాంతాల్లో చూస్తారు, చిన్న కంది చెట్లు ఉంటాయి. ఆ కంది చెట్టు చూడండి విపరీతమైనటువంటి పూత వచ్చింది. ఎంత వృక్షంలాగా ఆ కంది చెట్టు ఉంది. అది ఒక ఇంటికి సరిపడా మొత్తం కంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కంది వృక్షంలాగా తయారైంది. ఇది కేవలం ఏంటంటే ఆర్గానిక్ ఎరువుల ద్వారానే దీన్ని డెవలప్ చేసాం. ఈ సంవత్సరం ఈ విత్తనాన్ని కూడా డెవలప్ చేసి ఇంకా కొంత ప్రాంతంలో విస్తరించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విత్తనాన్ని కూడా ఈ సంవత్సరము డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. అదే రకంగా అది బొంత అరటి అంటారు. ఇది రకం ఏంటంటే వండుకోవడానికి, మనకు కూర వండుకోవడానికి వస్తుంది. ఇగో ఈ గెల ఇప్పుడు కోయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇది మనం వండుకోవడానికి. ఇది మేము కోసేందంటే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న గ్రూపుల్లో పెడితే వాళ్ళు వచ్చి కొనుక్కోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అట్లా తీసుకెళ్తున్నారు కూడా. పంట ఎదుగుదలకు, చీడపీడల సమస్యల నివారణకు హోమియో మందులని వినియోగిస్తున్నట్లు రైతు బాలరెడ్డి తెలిపారు. మొక్కలు బలంగా ఎదిగి మంచి దిగుబడి రావటానికి సహజ పద్ధతుల్లో
సొంతంగా గో కృపామృతం తయారు చేసుకొని పంటలకు స్ప్రే చేస్తున్నామన్నారు బాలరెడ్డి. ఇది గోకృపామృతం. ఇది మేము 15 రోజులకు ఒకసారి డోస్ అన్ని మొక్కలకు ఇస్తూ ఉంటాం. ఇదే మా ఎరువు, ప్రధానమైనటువంటి ఎరువు. దీంతోపాటు పేడ, అదే రకంగా ఇంకా వేరే ఇతరితర సహజ సిద్ధమైనటువంటి ఎరువుల్ని మాత్రమే ఇస్తాము. ఈ గోకృపామృతం అనేది బేసికల్గా ఇది బాగా రిజల్ట్ వస్తుందండి. ఈ దీంట్లో ఒక 2 కిలోల బెల్లం, 200 లీటర్లల్లా 2 కిలోల బెల్లము. ఫస్ట్ ఇందులో ఈ బెల్లం తీసుకుంటాం 2 కిలోలు. ఇది 2 కిలోల బెల్లం అండి. ఇందులో ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నాను 200 లీటర్లల్లా ఒక 2 కిలోల బెల్లాన్ని దాంట్లో. ఇది మామూలు బెల్లమే, మామూలు ముద్ద బెల్లాలు దొరుకుతాయి కదా, అది తీసుకొచ్చి మనం దీంట్లో వేయచ్చు. ఇది 2 కిలోలు తీసుకుంటే మనకు సరిపోతుంది. ఎక్కువ తీసుకున్నా కూడా ప్రమాదం ఏం లేదు. ఇది మొక్కకు చాలా గ్రోత్కు ఉపయోగపడుతుంది కాబట్టి. అదే రకంగా ఒక 5 లీటర్ల మజ్జిగ అండి. ఇప్పుడు ఇది 5 లీటర్ల మజ్జిగ. దీంట్లో నేను మీరు 4 లీటర్లు తీసుకున్నా పర్లేదు, 5 లీటర్లు అయితే తగ్గకుండా ఇది 5 లీటర్ల మజ్జిగ. ఇలా ఈ బెల్లము మజ్జిగ కలిపిన తర్వాత డీకంపోజరు ఒక 2 లీటర్లు డీకంపోజర్ తీసుకోవాలి. ఇది డీకంపోజరు, ఇది అమయ కృషి వికాస్ కేంద్రం నుంచి వాళ్ళు డెవలప్ చేశారు. ఇది ఒక 2 లీటర్లు డీకంపోజర్ తీసుకోవాలి. ఇట్లా ఈ 3 రకాలైనటువంటి డీకంపోజరు, మజ్జిగ ఇది తీసుకున్న తర్వాత ఈ రోజుకు ఉదయము సాయంకాలం యాంటీ క్లాక్లో ఇది ఒక 2 నిమిషాలు తిప్పుకోవాలి రోజు. ఇట్లా ఒక 5 రోజులు మీరు ఇట్లా తిప్పినట్టయితే మీకు ఈ గోకృపామృతము తయారవుతుంది. తయారైన తర్వాత దీన్ని 3 లీటర్ల నీళ్ళకి 1 లీటరు ఈ ఎరువును గోకృపామృతాన్ని కలిపితే మీరు చెట్లకు డోసేజ్ ఇవ్వచ్చు. చిన్న చెట్లు అయితేనేమో 1 లీటర్ ఇవ్వాలి, పెద్ద చెట్లు అయితేనేమో 5 లీటర్ల వరకు ఇవ్వాలి. అదే రకంగా మొక్కకు స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేసినప్పుడు మాత్రం ఒక 3 లీటర్ల నీళ్ళల్లో 1 లీటరు ఈ రసాయనాన్ని తీసుకుంటే మీరు స్ప్రే చేయడానికి సరిపోతుంది. కాబట్టి ఇది బేసికల్గా 15 రోజులకు ఒకసారి మొక్కకు డోసేజ్ ఇస్తే చాలా బలవంతంగా ఉంటుంది. ఫలాలు కూడా బలంగా వస్తాయి. మీకు మళ్ళీ ఒక డౌట్ వస్తుంది, మళ్ళీ మీరు డెవలప్ చేసుకోవాలంటే మనం పెరుగుని ఏ రకంగా అయితే తోడుగా పెట్టుకుంటామో ఇందులో ఒక 2 లీటర్ల వరకు చివరిలో ఆ డీకంపోజర్ని అట్లే ఉంచి చేస్తే ఆ 2 లీటర్లలో మళ్ళీ 200 లీటర్లు నీళ్లు, 2 కిలోల బెల్లము, 5 లీటర్ల మళ్ళీ మజ్జిగ పోస్తే మీరు ఆ డీకంపోజర్ని ఎప్పుడు మీరు ఇట్లనే ఉంచుకోవచ్చు ఇందులోనే. మరో 300 గజాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు ఈ సాగుదారు. మొదటిసారి సాగు చేసినప్పుడు టమాటా తోట నుంచి 100 కేజీల దిగుబడి వచ్చిందని రైతు తెలిపారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగమైన నాటుకోళ్లను పెంచుతూ వాటి గుడ్లను విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. అక్కడ పండ్ల తోట అయితే ఇది మేము రీసెంట్గా 1 సంవత్సరం క్రితం నుంచి ఏంటంటే ఇది కూరగాయలను పండించుకోవడానికి, కూరగాయలు సేద్యం చేయడానికి ఉపయోగించుకోవాలని ఇది 290 గజాల్లో మేము కూరగాయలని ప్లాన్ చేసాం. నిజంగా లాస్ట్ ఇయర్ మేము దీంట్లో టమాటాలు చెట్లు పెడితే మాకు సుమారుగా 100 కేజీల వరకు ఈ చిన్న ఫార్మింగ్లోనే 100 కేజీల వరకు టమాటాలు వచ్చినాయి. ఆ తర్వాత మేము క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా మేము లాస్ట్ ఇయర్ దీంట్లో పండించినాం. ఈ సంవత్సరము టమాటాను మేము ప్లాన్ చేస్తే ఒక విపరీతమైన వర్షాలకు ఏంటంటే కొంతము ప్రాబ్లం అయినప్పటికి కూడా ఇప్పుడిప్పుడే మొక్క నిలదొక్కొని ఇప్పుడిప్పుడే కాపుకొస్తుంది. ఇది బేసిక్ ఏంటంటే టమాటాలకు చాలామందికి తెలియదు, నేల మీద మురిగిపోతుంటాయి టమాటాలు, అది మనకు ఈల్డ్ రాదు. అందుగురించి ఏంటంటే మేము అక్కడ ఇక్కడ గుంజలు బాతి దీనికి ఒక వైరు కట్టేందంటే దాని దారంతో దీన్ని కట్టడంతో ఏంటంటే ఈ టమాటాలు నేల మీద పడకుండా ఉంటుంది. అదే రకంగా ఈల్డ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా టమాటాలు కూడా
మేము ఇప్పుడిప్పుడే వర్షాల నుంచి బయటపడి దానికి సల్ఫ్ కొట్టడం వల్ల ఓమే మందులు స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మాకు కొద్దిగా మొక్క కూడా ఇప్పుడే మాకు పెరిగింది. అదేవిధంగా బీరకపాదు పెట్టాము ఇక్కడ, బీరపాదు ఆనపకాయ పాదు, దానికి కొంతమేరకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినది. కొంత ఫంగల్ డిసీజ్ వచ్చినాయి ఆ పిందె రూపంలో ఉన్నప్పుడు ఏంటంటే అది కొంచెం మాడిపోవడం జరుగుతుంది. దానికి కూడా మేము హోమియో మందు భావిస్తాను ఒక దఫా స్ప్రే చేసినాము. ఇట్లా స్ప్రే రెండో దఫా స్ప్రే చేసినాటికి కొంత ఫంగల్ డిసీజు తట్టుకొని ఇప్పుడిప్పుడే కాయలు కూడా బలంగా బయటికి వస్తున్నాయి. ఎందుకో రైతులు బంతు ప్లాన్ చేయరు, ఖాళీగానే ఉంచుతారు తప్పితే నేలని నిజంగా 1 ఎకరము 2 ఎకరాలు బంతి తోటలు పెట్టగలిగితే చాలా లాభదాయకంగా ఉంటుంది. మా ఈ 1 సంవత్సరంలో ఎక్స్పీరియన్స్లో మేము కూడా మా ఇంట్లోకి సరిపడా వినియోగించుకొని మిగతా వాళ్ళకు 100 రూపాయల కేజీలాగా మేము ఈ సంవత్సరం కొంతమేరకు అమ్ముకోగలిగినాం. అదే రకంగా వంకాయలండి, మా దగ్గర లాస్ట్ ఇయర్ వంకాయలు విపరీతమైనటువంటి కాపు వచ్చింది. దాన్ని మేము బయటనే అమ్మాం. వంకాయలు మేము ఎన్ని తిన్నా తక్కువనే అవుతుంటుంది కాబట్టి బయటికి విపరీతమైన కాపు వచ్చింది, మేము బయటికి అమ్మగలిగినాం. కొన్ని మాత్రమే కొన్ని వంకాయ చెట్లు మోడల్గా పెట్టుకున్నాం. ఈ సంవత్సరం అంటే ప్రకృతికి సిద్ధమైనటువంటి అదే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో ఈ 3 మాసాలు చల్లగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పుడు మనము క్యాబేజీ, కాలీఫ్లవరు, క్యారెట్ పెడితే చాలా హీల్డ్ వస్తుంది. దాని గురించి ఇప్పుడు ఈ బంతి చెట్లు తీసేసేసి అది ఈ 3 నెలలు మేము అది ప్లాన్ చేసుకుంటున్నాం. అందుగురించే మట్టి కూడా వేరే మట్టి తీసుకొచ్చాము. కొంచెం నేల బెడ్ లాగా ఉండాలి కాబట్టి వీటికి కొంచెం బెడ్లు తయారు చేసి వచ్చే నెలలో మేము ప్లాంటేషన్ చేస్తున్నాం. అవి కూడా ఇక విపరీతమైన మిర్చి వచ్చింది. ఒక 10-20 చెట్లకే ఇక చూడండి మీరు ఎంత మిర్చి వచ్చిందంటే కాయ విరగబూసింది మిర్చి ఇట్లా. ఇక ఇదంతా మిర్చి మేము ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా చేసినాం. అన్ని ప్రాంతాల్లో మిర్చి పాడైతుంది వస్తలేదంటే మాత్రం మేము భావిస్టా ఇలాంటి మందులు ప్రయోగం చేసి మిర్చిని కాపాడుకోగలం. ఇది మిర్చి విపరీతం కాపుకు వస్తుంది. అదేవిధంగా మేము చిక్కుడు అంటే ఇది తీగ చిక్కుడు కాకుండా మేము ఈ నేలలో పండుతుందా లేదా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం. ఇగో ఇది చిక్కుడు అండి, ఇది గుబురుగా ఇంతే చెట్టు ఉంటుంది. ఇట్లా ఒక 3 చెట్లు పెట్టాము. మా ఇంట్లో మేరకు ఈ చిక్కుడు సరిపడా 2 రోజులకు ఒకసారి సరిపడా మాకు చిక్కుడు కూడా వస్తుంది. అదే రకంగా ఇక్కడ కూడా కొంత అరటి ఇక్కడ సేద్యం చేస్తున్నాం. ఈ ప్రకృతి కిచెన్ గార్డెన్ రెండవది, ఇది కేవలం 1 సంవత్సరం మాత్రమే అయింది. ఇది కాకుండా మేము కూరగాయలతో పాటు ఆరోగ్యకరమైనటువంటి కంట్రీ గుడ్లను కూడా మేము తినాలని అనుకున్నాం. దానికోసము ఒక 10 కోళ్లను, కడక్నాథ్ కోళ్లను ఏంటంటే మేము ఇందులో పెంచడం జరుగుతుంది. ఇందులో కేవలం సహజ సిద్ధమైనటువంటి కూరగాయలు, పండ్లు వీటితోనే దీనికి మేత వేస్తున్నాం. దాంతోపాటు బియ్యాన్ని కూడా కొంత బియ్యము, జొన్న ఇవన్నిటి కూడా మేము ఏంటంటే మేత వేసి వీటి నుంచి గుడ్లు వస్తున్నాయి. ఈ గుడ్డు కడక్నాథ్ గుడ్లు చాలా కాస్ట్లీ గుడ్లు, 10 నుంచి 15 రూపాయల వరకు ఒక గుడ్డు అమ్ముడుపోతుంది. ఈ రకంగా మేము అమ్ముతున్నాం కూడా. నేను అందరికి కూడా ఏంటంటే ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను. అర్బన్ రైతులు కానివ్వండి, రూరల్ ఏరియాల్లో రైతులు కానివ్వండి, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో 200 గజాల నుంచి 500 గజాలు 1000 గజాల ప్లాట్లు ఇట్లుంటే మీ స్నేహితులతో పర్మిషన్ తీసుకొని ఆ ప్లాట్లలో ఇలాంటి వ్యవసాయం చేసినట్టయితే మీకు ఇంటికి సరిపడేటువంటి కూరగాయలతో పాటు మీకు బయట అమ్ముకోవడానికి కూడా లాభసాటిగా ఉండే కూరగాయలను కూడా మీరు అందులో సేద్యం చేయొచ్చు. మా అనుభవం ద్వారా ఇందులో కేవలం ఒక 190-290 గజాల లోపల మేము లాస్ట్ ఇయర్ 100 కేజీల టమాటాలని, అదే రకంగా ఒక 50 కిలోలు, సుమారుగా 50 కిలోల వరకు వంకాయల్ని మేము పండించి బయటికి అమ్ముకున్నామంటే నిజంగా బయటి రైతులు కూడా, అర్బన్ రైతులు కూడా మీ చుట్టుపక్కల ప్రాంతాలని ఫ్రెండ్స్తోని, మీ స్నేహితులతో మాట్లాడి ఆ ప్లాట్లను కూడా సేద్యం చేసినట్టయితే మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. ఈ ఆరోగ్యాన్ని ఇతరులకు పంచిన వాళ్ళు అవుతారని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.